సర్కారు కొలువు చేసేటోళ్ళు అంటే ఎట్లుండాలి చెప్పుర్రి. నిమ్మలంగుండి జనాలకి సేవ చేయాలి కదా. గందుకే కదా సర్కారు వాళ్ళకి జీతం ఇచ్చేది. అంతేకాని జనాలని తిట్టడానికి కొడతానికి కాదు కదా. మరి గివిన్ని ఏమనాలో మీరే చెప్పుండ్రి. అవును కదా, సర్కార్ కొలువు చేసేటోళ్ళకి సర్కార్ జీతం ఇచ్చేది దేనికి? జనాలకు సేవ చేయడానికేనే గాని జనాలను కొట్టడానికి తిట్టడానికి కాదు కదా. కానీ ఇక్కడ చూడుర్రి, గా బస్సు కండక్టర్ ని బస్సులో ఉన్న ఒక లేడీ ప్యాసింజర్ ని ఎట్లా కొడుతున్నాడు. ఓరి వారి జరాబ్రా, ఎందుకు కొట్టుడు? ఆడోళ్ళని గట్లా కొడుతున్నావు, ఇందుకేనని కొలువిచ్చింది. ఈ ముచ్చట మన పక్కపూర్తి రాష్ట్రమైన కర్ణాటకలో జరిగింది. ముచ్చట ఏంటంటే బెంగళూరులో జిలకల్లి నుండి శివాజీనగర్కి వెళ్ళి ఒక బస్సులో గిట్లా జరిగింది. కండక్టర్ చిల్లర పైసల దగ్గర లొల్లి షురు అయింది. గాయత పెద్దగా అయిందట. మాట్లాడుకుంటా బస్సు కండక్టర్ మీద అక్క శైలి లేవాటిందంట. అంతే ఇక నాన్నే కొడతావని అటెంకాల బస్ కండక్టర్ సుతా ఆ అక్క మీద శైలి లేవాటి ఇష్టం వచ్చినట్లు కొట్టినట్టు. ఇక గట్ల బస్సు కండక్టర్ చాలాసేపు అందరు ఆపుతుంటే సుతా ఇంకా ఫుల్ గా కొట్టినట. తర్వాత ఆ అక్క చక్కగా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసిందట. చెయ్యదా మరి గాని దెబ్బలు తిని ఆ అక్క ఇచ్చిన ఫిర్యాదుతోని పోలీస్ అన్నలు కండక్టర్ ని అరెస్ట్ చేసి స్టేషన్ పట్టుకుని పోయిర్రట. ఆయన సర్కార్ నౌకర్ అంటే ఎట్లుండాలి, ఎంత ఓపిక ఉండాలి కదా. ఇట్లా బస్సులో డ్యూటీలో ఉండి మరీ జనాలను కొట్టుడేంది అని బస్ కండక్టర్ మీద అందరు మస్తు ఫైర్ అవుతున్నారు కారా మరి.